ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎంతో ఆనందంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అలాగే దివ్యాంగుల మధ్య పనిచేసే దివ్యాంగుల నాయకులు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఎంతో ఆనందంతో జరుపుకున్నారు. డిసెంబర్ 3న జరిగే ఈ సంబరాల్లో అన్ని పార్టీల నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొని దివ్యాంగులను ప్రోత్సహిస్తూ, దివ్యాంగుల నాయకులను ప్రోత్సహిస్తూ సన్మానాలు, సత్కారాలు ఎన్నో రాష్ట్ర నలుమూలల్లో అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగుల నాయకులకు ప్రభుత్వ అధికారులు సన్మానించడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో దివ్యాంగుల నాయకులు వారి హక్కుల కోసం, వారి యొక్క ఆత్మగౌరవం కోసం, వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చాలనే ఉద్దేశం కోసం ధర్నాలు, నిరసనలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గిద్దు రాజేష్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కట్టుబడి వెంటనే వాటిని అమలు చేసే దిశగా ముందడుగులు వేయాలనేసి ధర్నా, నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అనకాపల్లికి చెందిన దివ్యాంగుల చట్టం 2016ను పటిష్టంగా ప్రభుత్వ అధికారులు అమలు చేయాలనే లక్ష్యంతో ఉండాలని అక్కడ నోకరాజు ధర్నా నిరసన తెలియజేయడం జరిగింది. ఇంకా దివ్యాంగులు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవడం ఎంత ముఖ్యమో, వారి ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా, వారి హక్కులను కాపాడే దిశగా వారికి రాయితీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేసే విధానంలో ముందడుగులు వేయాలనేసి వారు గొంతెత్తారు. అయితే దివ్యాంగులు దినోత్సవాన్ని జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంతగా అయితే ముందుకు వస్తున్నారో అట్లాగే వారి హక్కులను అమలు చేయడానికి కూడా రావాలని కోరారు.